అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీకు కనుక కోడింగ్ వస్తే ఎటువంటి ఐటీ జాబు లేకుండా ఏ విధంగా మనీని ఎర్న్ చేయొచ్చు అనేది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మీకు కేవలం గైడెన్స్ మాత్రమే కాదు, దాంతోపాటు డెఫినెట్లీ ఒక మంచి మైండ్ సెట్కు క్రియేట్ చేస్తుంది, విచ్ ఇస్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు ఎర్న్ మనీ. ఓకే, సో కమింగ్ టు ద వే నంబర్ 1, ఇట్ ఈస్ ఫ్రీలాన్సింగ్ అనమాట. ఈ పదం చెప్పిన వెంటనే చాలామంది అబ్బా వేస్ట్ అని చెప్పి వీడియో స్కిప్ చేసేయచ్చు. బట్ మీరందరూ ఫ్రీలాన్సింగ్ని అన్నిసార్లు విన్నారు అంటే డెఫినెట్లీ అది బాగా పనిచేసే వే. జస్ట్ దాట్ మీలో చాలామందికి ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, ఎలా దాని నుంచి డబ్బులు సంపాదించాలి అనే విషయం మాత్రమే తెలియదంతే. నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ అబౌట్ 3 to 4 lakhs పర్ మంత్ గైస్. అగైన్ వీళ్ళెవరో ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి డిగ్రీలు చేసిన వాళ్ళు కాదు. స్కిల్ నేర్చుకున్నారు అండ్ దే ఆర్ ఎర్నింగ్ మనీ. పేర్లు చెప్పను, బట్ కొంతమంది అయితే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్గా వాళ్ళ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేస్తూ వాళ్ళకి మేబీ సర్వీస్ బేస్డ్ కంపెనీలో శాలరీ ఐ థింక్ అబౌట్ 4 to 5 lakhs పర్ యానం వస్తుంది. దీంట్లో ఫుల్ టైం డే వర్క్ చేస్తూ నైట్ టైం డైలీ కొన్ని అవర్స్ ఇస్తూ కేవలం నైట్ టైం దే ఆర్ ఎర్నింగ్ అబౌట్ 2 lakhs పర్ మంత్ గైస్. అండ్ నేను మీకు ఏదో ఫ్రీలాన్సింగ్ కోర్స్ అమ్మడానికి ఇటువంటి చెప్పట్లేదు, నేను ఫ్రీలాన్సింగ్ కోర్సులు ఏమి అమ్మను, బట్ డెఫినెట్లీ ఆ స్కోప్ ఉంది, మీరు జస్ట్ దాన్ని యూజ్ చేసుకోవట్లేదు అంతే. దీనికి ఇన్ షార్ట్ స్టెప్స్ చెప్తాను. నంబర్ 1 ఏంటంటే లెర్న్ స్కిల్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్ వెబ్ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో వెబ్ డెవలప్మెంట్లో మీకు రావాల్సిన స్కిల్స్ ఏంటి? ఫ్రంట్ ఎండ్ రావాలి, బ్యాక్ ఎండ్ రావాలి, డీబీ రావాలి, అండ్ ఈ మధ్యన కొత్తగా యూస్ చేస్తున్న ఏఐ టూల్స్ కూడా తెలిస్తే డెఫినెట్లీ మీకు ఇంకా ఫాస్ట్గా ప్రాజెక్టుల్ని డెలివర్ చేయడానికి అవసరం పడుతుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకున్నాక క్రియేట్ ప్రొఫైల్. సో మీకు తెలిసిన ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఫ్రీలాన్సర్, అప్వర్క్ అన్నిట్లోనూ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి. అండ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక నాకు స్కిల్ వచ్చింటే మిమ్మల్ని ఎవరు తీసుకోరు. ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక మీకు యాక్చువల్లీ లీడ్స్ రావాలి అంటే మీరు ముందుగా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో అంటే లెట్స్ సే మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్లో ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకుంటే వెబ్ డెవలప్మెంట్కి బేస్ చేసుకున్న అట్లీస్ట్ ఒక 10 ప్రాజెక్టులు సొంతంగా, ఎవరు మీకు డబ్బులు ఇవ్వరు, సొంతంగా మీకు లెర్నింగ్ కోసం క్రియేట్ చేసి దాంతో ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయండి. డెఫినెట్లీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నాక మీ ప్రొఫైల్కి ట్రాక్షన్ వస్తుంది. ట్రాక్షన్ రాకపోయినా యూ కెన్ ఐదర్ క్రియేట్ ఆర్గానిక్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్, అంటే మీరే సొంతంగా ప్రమోట్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ, ఆర్ పెయిడ్ క్యాంపెయిన్స్ చేసుకుని లీడ్స్ తెచ్చుకోవచ్చు. అండ్ ఆ లీడ్స్ని తర్వాత కన్వర్ట్ చేసుకుని మనీ ఎర్న్ చేయొచ్చు. నవ్ అగైన్ టు స్టార్ట్ విత్, ఇండస్ట్రీలో అందరూ మీరు చేసే వర్క్కి 1K per hour ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ చేస్తే, అగైన్ 1K చాలా తక్కువ, బట్ లెట్స్ సే 1K ఛార్జ్ చేస్తారనుకుంటే మీరు 1K కాదు జస్ట్ 2 or 300 రూపీస్తో స్టార్ట్ చేయాలి. ఓకే, మీరు డెఫినెట్లీ 70-80% చీప్ అయితేనే స్టార్టింగ్లో మీకు క్లయింట్స్ వస్తారు. అండ్ వన్స్ క్లయింట్స్ ఉంటే మీకు ఆ రన్వే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ వే నెంబర్ 1, విచ్ ఈస్ ఫ్రీలాన్సింగ్. ఒకవేళ స్కిల్ లేకపోతే అప్ స్కిల్ చేసుకోవచ్చు. ఇక్కడ collegevidya.comలో కంప్లీట్లీ ఫ్రీగా ఆన్లైన్ డిగ్రీస్ని ప్రొవైడ్ చేసే యూనివర్సిటీస్ని చెక్ చేసుకోవచ్చు అండ్ కంపేర్ చేసుకోవచ్చు. వీళ్ళ ప్లాట్ఫామ్లో కేవలం గవర్నమెంట్, యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్ఐఆర్ఎఫ్ అప్రూవ్ చేసిన యూనివర్సిటీస్ పేర్లు మాత్రమే, వాటి ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయి. సో యూ కెన్ డైరెక్ట్లీ చెక్ దెమ్ హియర్. లెట్స్ సే యూ వాంట్ టు చెక్ ఫర్ సమ్ పీజీ ప్రోగ్రామ్. లెట్స్ సే యూజీ అయిపోయింది, వర్కింగ్ చేస్తున్నారు, అప్ స్కిల్ చేసుకుంటూ లెట్స్ సే యూ వాంట్ టు డూ ఫ్రీలాన్సింగ్ అనుకుంటే పీజీ కావాలనుకుందాం. క్లిక్ ఆన్ ఎక్స్ప్లోర్ ప్రోగ్రామ్స్ అండ్ లెట్స్ సే పీజీలో మీకు ఎంటెక్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావాలి అనుకుందాం. ప్రస్తుతానికి 2 ఆన్లైన్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. క్లిక్ ఆన్ వ్యూ ఇన్ఫో. ఆ రెండింటిని యాడ్ టు కంపేర్ చేశాక వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎవరెవరు దీన్ని రికగ్నైజ్ చేశారు, అప్రూవ్ చేశారు, సో వీళ్ళందరూ అంట. క్రెడిట్ పాయింట్స్ ఎన్ని ఇస్తారు, వీళ్ళేమి ఇవ్వట్లేదంట, వీళ్ళు 19 ఇస్తున్నారంట. ఎలిజిబిలిటీ ఏంటి, సిలబస్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏమేమి వస్తాయి, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. లెట్స్ సే మీకు ఈ కాలేజ్ నచ్చింది అనుకుందాం. మీరు ఐదర్ యూనివర్సిటీతో డైరెక్ట్గా చాట్ చేయొచ్చు, లేదా వాళ్ళ CV ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తే 6,999 రూపీస్ వర్త్ అయిన ప్లేస్మెంట్ అండ్ కెరియర్ బూస్ట్ ప్రోగ్రామ్ కూడా మీకు కంప్లీట్లీ ఫ్రీగా లభిస్తుంది. ఆర్ లేదా డైరెక్ట్గా ఈ విధంగా వాళ్ళ కాలేజ్ పేరుని క్లిక్ చేసి ఇక్కడ అప్లై టు యూనివర్సిటీ మీద క్లిక్ చేయొచ్చు. ఎటువంటి థర్డ్ పార్టీ రిడాక్షన్స్ లేకుండా, స్పామ్ లేకుండా డైరెక్ట్గా మీరు ఆ కాలేజ్ వెబ్సైట్ కూడా వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కంప్లీట్లీ ఫ్రీ అండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, వే నెంబర్ 2 ఏంటి అంటే బై ట్యూటరింగ్ అనమాట. ట్యూటరింగ్ అంటే బేసిక్గా కోడింగ్ నేర్పించడం. యూట్యూబ్లో కాదు, కంటెంట్ క్రియేషన్ ఈజ్ యాక్చువల్లీ వే నెంబర్ 3. ఐ టాక్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. థర్డ్ది కంటెంట్ క్రియేషన్, విచ్ ఐ యామ్ డూయింగ్, అండ్ తెలుగులో కూడా ఈ మధ్య చాలామంది చేస్తున్నారు. సో కంటెంట్ క్రియేట్ చేసి కూడా, అంటే కంటెంట్ క్రియేట్ చేసి కూడా కోడింగ్ మీద మీరు డబ్బుల్ని ఎర్న్ చేయొచ్చు. దట్స్ వే నెంబర్ 3. వే నెంబర్ 2 ట్యూటరింగ్ వేరు.
ట్యూటరింగ్ అంటే మీరు సోషల్ మీడియాలోకి వచ్చి కంటెంట్ క్రియేట్ చేయక్కర్లేదు. నాకు తెలిసిన ఇంతమంది వాళ్ళు మీకు సోషల్ మీడియాలో కనబడరు, వాళ్ళకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఉండవు. బట్ కేవలం అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్లో ఆర్ కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇస్తూ కూడా బోల్డ్ అంత మనీ ఎర్న్ చేస్తున్నారు. అండ్ దాంట్లో చాలామంది ఫుల్ టైం చేయట్లేదు, జస్ట్ పార్ట్ టైం టీచింగ్లోనే, ఓన్లీ వీకెండ్స్ టీచింగ్లోనే బోల్డ్ అని సంపాదిస్తున్నారు. సో ఈవెన్ మీకు మంచి స్కిల్ ఉంటాయి, అగైన్ వీటన్నిటికీ కూడా మంచి స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటే మీరు ట్యూటరింగ్ చేస్తే కూడా మంచి మనీని ఎర్న్ చేయొచ్చు. వే నెంబర్ 3 ఈజ్ కంటెంట్ క్రియేషన్. కంటెంట్ క్రియేషన్ అంటే సోషల్ మీడియాలో క్రియేట్ కంటెంట్ అండ్ యూ కెన్ ఎర్న్ మనీ ఫ్రమ్ దాట్. డే 1 నుంచి మీకు మనీ రాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాను యూట్యూబ్. ఫస్ట్ 2.5 years దాకా దెర్ వాస్ నో ఇన్కమ్. బట్ కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే మీకు రీచ్ పెరుగుతుంది. ఆ తర్వాత మానిటైజేషన్ వయా యాడ్సెన్స్ కానివ్వండి ఆర్ బ్రాండ్ డీల్స్ కానివ్వండి, యూ కెన్ ఎర్న్ మనీ. దట్స్ వే నెంబర్ 3. నౌ కమింగ్ టు వే నెంబర్ 4. వే నెంబర్ 4 ఏంటంటే మీ లోకల్ బిజినెసెస్కి హెల్ప్ చేయడం. అంటే మీ ఇంటి పక్కన ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచూరియా సెంటర్ ఉంది, వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, అమ్ముతున్నారు. వాళ్ళకి మేబీ ఒక చిన్న అప్లికేషన్స్ చేసి, అంటే ఆబ్వియస్లీ మీకు తెలిసింది కదా, ఆ బండి చుట్టూరు జనాలు ముగిపోతారు, ముగిపోకుండా ఒక స్కానర్ క్రియేట్ చేసి, ఓకే జస్ట్ ఎగ్జాంపుల్ క్యూఆర్ స్కానర్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసిన వెంటనే మీకు ఏం కావాలి, ఒక ప్లేట్ మంచూరియా, 2 ప్లేట్లు నూడిల్స్, అలా జస్ట్ మీరు యాప్ నుంచి ఆర్డర్ చేస్తే డైరెక్ట్గా తనకి ఫోన్లో వచ్చేస్తుంది. అండ్ దాన్ని చూసి తను అది ప్రిపేర్ చేసి చేయగలడు. సో ఆ విధంగా లెట్స్ సే జస్ట్ ఎగ్జాంపుల్ అంతే, ఆ విధంగా మీరు వాళ్ళకి అప్లికేషన్స్ని బిల్డ్ చేసి ఇచ్చి, ఆబ్వియస్లీ స్టార్టింగ్లో మీకు వాళ్ళు డబ్బులు ఇవ్వరు, బట్ లెట్స్ సే 2 months దాన్ని ట్రై చేసి వాడి వాళ్ళకి నిజంగా కనుక దాని నుంచి ఏదైనా బెనిఫిట్ వస్తుంది అంటే వై విల్ దే నాట్ పే యూ మనీ. సో లోకల్ బిజినెసెస్కి హెల్ప్ చేసి కూడా మీరు డెఫినెట్లీ మనీని ఎర్న్ చేయొచ్చు. దాట్స్ వే నెంబర్ 4. కమింగ్ టు వే నెంబర్ 5, మీకు ఆన్లైన్లో బోల్డ్ అన్ని కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, లీడ్ కోడ్, కోడ్ షెఫ్, కోడ్ ఫోర్సెస్, ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా రెగ్యులర్గా కొత్త క్వశ్చన్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో మీరు కోడింగ్ క్వశ్చన్స్ వాటికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ వాళ్ళు ప్రతి కోడింగ్ క్వశ్చన్కి బేస్డ్ ఆన్ డిఫికల్టీ, కాంప్లెక్సిటీ మీకు బాగానే పే చేస్తారు. ఇట్స్ నాట్ గ్రేట్ యాక్చువల్లీ, బట్ పార్ట్ టైంలో జస్ట్ యాజ్ అ సైడ్ గిగ్ మీకు డెఫినెట్లీ బాగా పే చేస్తారు. అండ్ దాంట్లో మీరు చేయవలసిన కూడా ఏం లేదు, క్వశ్చన్ని సాల్వ్ చేయక్కర్లేదు, మీరే సొంతంగా కొత్త క్వశ్చన్స్ క్రియేట్ చేసి, సొల్యూషన్ని క్రియేట్ చేసి, దాని టైం కాంప్లెక్సిటీ ఇచ్చి, సొల్యూషన్ అప్రోచ్ డిఫైన్ చేసి, కన్స్ట్రెంట్స్ని డిఫైన్ చేయాలి. సో ఈ విధంగా చేస్తే మీకు పర్ క్వశ్చన్ పే చేస్తూ ఉంటారు ఇటువంటి కోడింగ్ ప్లాట్ఫామ్స్. సో వాటికి కాంట్రిబ్యూట్ చేసి కూడా మీరు మనీని ఎర్న్ చేయొచ్చు. కమింగ్ టు వే నెంబర్ 6, ఇట్ ఈస్ రైటింగ్ అనమాట. మీకు కనుక రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు వచ్చిన కోడింగ్ కాన్సెప్ట్ని రాస్తూ ఐదర్ ఈ మధ్యన బుక్స్ సెల్ చేయొచ్చు, ఓకే, ఆర్ బ్లాగింగ్ వెబ్సైట్స్కి గిగ్స్ కావచ్చు, ఆర్ మీడియంలో మీ సొంత బ్లాగ్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా మనీని ఎర్న్ చేయొచ్చు. లెట్స్ మీడియం ఉంది, మీడియంలో కనుక మీరు యాజ్ ఆథర్ ఆర్ రైటర్ జాయిన్ అవుతే మీకు అగైన్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, బట్ ఎలిజిబుల్ అయితే జాయిన్ అయితే మీ కంటెంట్కి వచ్చిన వ్యూస్ బట్టి, రియాక్షన్స్ బట్టి మీకు అగైన్ మనీని పే చేస్తారు. సో రైటింగ్ ఈజ్ అ గుడ్ వే. దాంతోపాటు బుక్స్ రాయడం కూడా ఈ మధ్యన ఏఐ టూల్స్ని వాడు కూడా, అగైన్ కంప్లీట్లీ ఏఐ రాస్తే బాగోదు, మీ టచ్ అండ్ ఏఐతో హెల్ప్ తీసుకుని బుక్స్ రాయడం ఈజీనే. సో ఆ బుక్స్ని రాసి సెల్ చేసి కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ వేస్ అండి. మీకు కనుక ఇవి కాకుండా ఇంకా ఏమైనా కోడింగ్ని చేస్తూ జాబ్ లేకుండా మనీని ఎర్న్ చేసే టిప్స్ ఉంటే, ట్రిక్స్ ఉంటే, వేస్ ఉంటే కమెంట్ చేయండి, మిగతా వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.